క్రీస్తునందు ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె, ఈ వాక్యాన్ని విను. ఈ వాక్యము ద్వారా నిన్ను దేవుడు బలపరిచి ఆదరించి దీవించి కృప చూపించునుగాక. కీర్తనకారుడైన దావీదు 6వ కీర్తన 6వ వచనములు అంటున్నాడు, నేను అలసి ఉన్నా, నేను మూల్గుచున్నా, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచున్నా, ఆ కన్నీరు ద్వారా నా పడక తడుస్తున్నది అంటున్నాడు. నేను అలసి ఉన్నా, నేను మూల్గుచున్నా, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నా, ఆ కన్నీరు ద్వారా నా పడక తడిచి ఉన్నది అంటున్నాడు. నిజం. చాలామంది జీవితాలలో, నేటి కాలంలో చాలామంది జీవితాలలో మూల్గుచ్చు అలసిపోయి రాత్రి కాలమందు నిద్ర లేకుండా ఉంటున్న జీవితాలు ఉన్నాయి. చాలా మంది జీవితాలలో నా ప్రియ దేవుని కుమార్తె సమస్య ద్వారా రాత్రిలో నిద్ర రాకుండా ఉండిపోతుంది. అప్పు ద్వారా తలుచుకొని రాత్రిలో నిద్ర లేకుండా ఉండిపోతుంది. కన్నీరు కారుస్తూ ఉంటాం. రోగము ద్వారా పీడింపబడుతూ ఆ రోగము ద్వారా నిద్ర రాకుండా రాత్రి చాములో ఏడుస్తూ ఉంటాం. ఎందుకు నాకే ఈ రోగం వచ్చింది, మాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు ఈ ఇబ్బంది కలిగిందని ఏడుస్తూ ఉంటాం. పిల్లల భవిష్యత్తు సరిగ్గా స్థిరపడలేదే, పిల్లలకు సరైన ఉద్యోగం కాలేదే అని ఏడుస్తూ ఉంటారు. పిల్లలకు సరైన వివాహం జరగలేదే అని ఏడుస్తూ ఉంటుంటారు. పిల్లల్ని సరిగ్గా స్థిరపరచుకోలేక, వారిని సరైన మార్గంలో చక్కపరచుకోలేక ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఉద్యోగం లేదు, సరైన ఉద్యోగం లేదు, కష్టపడుతున్నాం, ఉద్యోగం లేదు అని ఏడ్చే జీవితం కూడా ఉన్నది. నా ప్రియ సహోదరుడా సహోదరి, యవనస్తుడా, శత్రు భయము చేత రాత్రి నిద్ర లేకుండా ఉండిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. కొంతమందికి రాత్రుల్లో సంతోషం ఉండదు, బాధ, భయం, భీతి అని అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరికి సంతానం లేనందువలన రాత్రి చాములందు ఏడుస్తూ ఉంటాం. దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ రాత్రి కాలమందు నిద్ర లేకుండా ఉండిపోతుంటాం. శత్రు భయము, దయ్యపు శక్తులు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని జీవితం ద్వారా ఏడుస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు, అటువంటి సమస్యతో నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిపించి దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను విమోచించు క్రీస్తు ప్రభులు వారై ఉన్నాడు. రాత్రి సాములందు నీకు నిద్ర లేకుండా భయముతో, భీతితో బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావా? నీ సమస్యను తలుచుకొని కన్నీరు కారుస్తున్నావా? నీ సమస్యను తలుచుకొని నాకెప్పుడు ఈ సమస్య తొలగిపోద్దని తల బాదుకొని ఏడుస్తూ నీ చెంపల మీద కన్నీరు కారిపోతున్నదా? విలాపవాక్యం 1:2 ప్రకారం రాత్రి యందు బహుగా ఏడుస్తున్నావా? చెంపల మీద నీ కన్నీరు కారుతున్నదా? ఈరోజు నీ కన్నీరును తుడిచేదానికి, నీ సమస్య నుండి విడిపించేదానికి ఆయన సిద్ధుడై ఉన్నాడు. విలాపవాక్యం 3వ అధ్యాయం ప్రకారము నా కన్నీరు ఏరులై పారుచున్నది అంటున్నాడు. ఓ, నీ కన్నీరు ఏరులై పారుచున్నదా? నీ కుటుంబ సమస్యలు తలుచుకొని రాత్రి యందు నిద్ర లేకుండా బాధపడుతున్నావా? పగలియందు సమస్యలు తలుచుకొని ఏడుస్తున్నావా? నీ పడక తడిచిపోతుందా? నీ చెంపల మీద కన్నీరు కారుతుందా? ఉద్యోగ సమస్య వల్ల ఇబ్బంది పడిపోతున్నావా? కోర్టు కేసు వల్ల ఇబ్బంది పడిపోయి అయ్యో ఎప్పుడు ఈ కోర్టు కేసు తెగేదని బాధపడుతున్నావా? ఆయన ఈరోజు సంపూర్ణమైన దేవుడు. నిన్ను విడిపించేదానికి, నీ కన్నీరు తుడిచేదానికి ఆయన సిద్ధుడై ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కారుస్తున్నా, నాకు సరైన సమాధానం లేకుండా అనుకుంటున్నావా? కరుణావాత్సల్యము గల దేవుడు, శాంతి మూర్తి అయిన దేవుడు, అత్యంత కృపగల దేవుడు నీకు చెబుతున్నాడు, నేను నిన్ను విడిపించి దేవుడినై ఉన్నాను అంటున్నాడు. నీ కన్నీరును తుడిచే దేవుడినై ఉన్నాను అంటున్నాడు. ప్రియ దేవుని కుమార్తె, దేవుని సమూహంలో నువ్వు ఎన్నో పర్యాయములు ఏడ్చుకొని ఉంటావు, ఎన్నో పర్యాయములు బాధపడి ఉంటావు, ఎన్నో పర్యాయములు కుమిలిపోయి ఉంటావు. నీ యొక్క ప్రార్థనకి జవాబు రాకుండా ఉండుందా? ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఏడ్చిన కన్నీరు నా దగ్గర ఉన్నది, నా బుడ్డిలో దాచబడి ఉన్నది, అవి నా కవిలలో లిఖింపబడి ఉన్నదని కీర్తనకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని కుమార్తె,
నీవు ఇక ఏమాత్రము కన్నీరు విడువవు. ఆయన నీ మొర విని ఉన్నాడు, నిశ్చయముగా నిన్ను కరుణించునని యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో చెప్పబడి ఉన్న మాట ప్రకారం ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నువ్వు ఏడుస్తూ ఉంటావు. రాత్రుల్లో నిద్ర లేకుండా భయపడిపోతున్నావా? రాత్రుల్లో నిద్ర లేకుండా అలసిపోయి మూలుగుచ్చు నేనేమైపోతానని బాధపడుతుంటున్నావా? ప్రభువు నిన్ను కరుణించే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు నిశ్చయముగా నీ కన్నీరును తుడుచుపోతున్నాడు. నిశ్చయముగా నీ కన్నీరును తుడుచబోతున్నాడు. రాత్రి ఎందు ఒక్కొక్క పర్యాయము సమాధానం లేకుండా నిద్ర, భార్యాభర్తల మధ్య సమస్యల ద్వారా కన్నీరు గారుస్తున్న సహోదరి సహోదరుడా, నిన్ను నీ కుటుంబాన్ని ఆనందింపచేయబోతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆనందింపచేయబోతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు. చాలా పర్యాయం. ఒకరోజు ఒక సహోదరి ఇద్దరు భార్యాభర్తలు మాకు ఫోన్ చేసి మధ్యరాత్రి 2 గంటలకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. అయ్యా, నీ వాక్యం ఒకసారి మేము విన్నాం. అది విన్నప్పటి నుంచి మాకు మనశ్శాంతిగా ఉంది. కానీ మా కుటుంబంలో మా భార్యాభర్తల మధ్య చాలా సమస్యలు ఉండి ప్రార్థించనని ఇద్దరు ఏడుస్తున్నారు. మాకు రోజు నెలకు ఒకసారి గడువు అవుతుంది, వారానికి ఒకసారి గడువు అవుతుంది. దీని ద్వారా మాకు మనశ్శాంతి లేదు, చచ్చిపోవాలనుకుంటున్నామని ఫోన్ చేశారు. వారికి వాక్యాన్ని చెప్పి బలపరిచినాను. ఒకసారి ఒక అతను ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నేను చనిపోవాలని ప్రార్థన చేయి అన్నాడు. దేనికి, ఎందుకు బ్రదర్ అని అన్నాను. అంటే అతను ఏమంటున్నాడంటే నాకు శరీరం అంతా జబ్బు, నువ్వు చనిపోతావు, నువ్వు క్యాన్సర్తో చనిపోతావు అని డాక్టర్ చెప్పినాడు. నా పిల్లల గురించి తలుచుకొని, నా భార్య గురించి తలుచుకొని, వారి భవిష్యత్తు గురించి తెలుసుకొని నాకెందుకు ఈ క్యాన్సర్ వచ్చినదని బాధపడుతూ ఏడుస్తున్నాను. రాత్రుల్లో నిద్ర లేదయ్యా నాకు, అందుకే చనిపోవాలని ప్రార్థన చేయని చెప్పాడు. నేను చెప్పాను, దేవుని సమూహంలో చనిపోవాలి అని ప్రార్థన చేసేది కాదు, నన్ను బాగు చేయము అని ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పాడు. నన్ను బాగు చేయము అని ప్రభువుని అడుగు, ఆయన నిన్ను బాగు చేస్తాడు అని ధైర్యపరిచి వాక్యం చెప్పినప్పుడు అతను ధైర్యముగా కొన్ని సంవత్సరాలు బ్రతికినాడు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు కూడా నువ్వు రాత్రుల్లో మూలుగుచ్చున్నావా? రాత్రుల్లో నిద్ర లేకుండా తలనొప్పితో బాధపడుతున్నావా? రాత్రుల్లో ఆలోచన చేస్తూ ఉదయం లేస్తే ఎలా నా అప్పు కట్టాలని బాధపడుతున్నావా? ఎలా ఈ పిల్లల భవిష్యత్తు అని బాధపడుతున్నావా? ఎలా నా కుమార్తెని చదివించాలని బాధపడుతున్నావా? ఎలా నా కుమార్తెకి వివాహం చేయాలని బాధపడుతున్నావా? ఎలా నా పిల్లల యొక్క స్థితిని మార్చుకోవాలని బాధపడుతున్నావా? ఈరోజు నిన్ను కరుణించి దేవుడు నీవికి ఏమాత్రము కన్నీరు కార్చువు, ఏడ్చవద్దు. నీ దుఃఖ దినములు సమస్తము చేసే రోజు ఈరోజే. ఒకసారి ఇషియా అనే రాజు గురించి ఉల్దా ప్రవక్త చెప్తుంది. ఉల్దా ప్రవక్త ఏమంటుందంటే, అయ్యా ఇషియా, నీ మనస్సు మెత్తనిది, నా సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు సింపుకొని నా సన్నిధిలో కన్నీరు కార్చేది నేను చూసి ఉన్నాను. నీ మనసు మెత్తనదై నిన్ను నీవు తగ్గించుకొని నా సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు, ఏడ్చిన ఏడ్పు నేను విన్నాను, నేను చూసినాను కనుక నీ మనవి నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను అంటున్నాను. ఇదిగో, నువ్వు రాత్రుల్లో నిద్ర లేకుండా, పగుల్లో సమాధానం సంతోషం లేకుండా, భయముతో భీతితో కలతతో బ్రతుకుతున్న నీకు ఈ మాట దేవుడు చెప్పమంటున్నాడు. 2వ దినవృత్తాంతంలో 34 అధ్యాయంలో ఆ యెషయా రాజు గురించి చెప్పబడిన మాట నీకు దేవుడు చెబుతున్నాడు. నీ మనస్సు మెత్తనిదై నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సమూహములో కన్నీరు కార్చు. ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఖచ్చితంగా ఆయన నీ మొర ఆలకిస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థనకైనా జవాబిచ్చి నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ దేవుని కుమారుడా, ఒక్కొక్క పర్యాయం కొంతమంది ఆ బాధ నుండి విడిపించే దానికోసం కన్నీరు కార్చి సొమ్మసిల్లిపోయి అలసిపోయిన స్థితిలో ఉండుంటావు. ఈరోజు చెబుతున్నాను, నువ్వు సొమ్మసిల్లొద్దు, అలసిపోవద్దు, కలత చెందొద్దు.
కన్నీరు కార్చొద్దు. నేను నేను నిన్ను నిశ్చయముగా కరుణిస్తాను, నీ మొర విన్నాను, నీవు కన్నీళ్ళు విడవలసిన అవసరం లేదు అంటున్నాడు. గనుక దేని విషయంలో ఏ సమస్య ద్వారా నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ సమస్య నుండి విడిపించబోతున్నాడు. ఆర్థిక అనే సమస్య నుండి విడిపించబోతున్నాడు. రోగమును స్వస్థపరచబోతున్నాడు. నీ పిల్లల భవిష్యత్తును స్థిరపరచబోతున్నాడు. నీకు ఉద్యోగ స్థలంలో ఇబ్బంది కలిగిన కార్యముల ద్వారా నేను ఉద్యోగ స్థలంలో నీకు ఇబ్బంది లేకుండా చేయబోతున్నాడు. శత్రు భయము నుండి విడిపించబోతున్నాడు. దయ్యపు శక్తుల చేత బాధపడుతున్నావు, మాంత్రిక సంబంధమైన క్రియల చేత బాధపడుతున్నావా, ఆయన విడిపించబోతున్నాడు. సంతానం లేకుండా కన్నీరు కారుస్తున్న నీ జీవితానికి ఆయన సంతానమును కలుగు చేయి దేవుడై ఉన్నాడు. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సమాధానం లేకుండా, కుటుంబంలో సరైన సమాధానం లేకుండా బ్రతుకుతున్న మీ జీవితాలకి ఆయన సంపూర్ణమైన కృపను ఇవ్వబోతున్నాడు, సంపూర్ణమైన దీవెని ఇవ్వబోతున్నాడు, సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. గనుక నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని సమూహంలో, దేవుని సన్నిధిలో నువ్వు ఇంతవరకు ఏడ్చిన కన్నీరు 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 బాధపడ్డ జీవితాన్ని మర్చిపో, విడిచిపెట్టు. కన్నీరు విడవద్దు, కలత చెందొద్దు, బాధపడొద్దు. దేనికి నువ్వు భయపడకుండా దేవుని సమూహంలో ధైర్యముగా యెషయా ప్రవక్త ఎలాగ ప్రార్థన చేసినాడో, తన మనస్సు మెత్తనదై తన్ను తాను తగ్గించుకొని దేవుని సమూహములో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ దేవుని సమూహములో ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినాడు. అలాగ కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఆయన నీ మలవ ఆలకించి నిన్ను విడిపించి తప్పించి దేవుడై ఉన్నాడు. గనుక యెషయా గ్రంథం 30వ అధ్యాయం మనం చదివిన మాట ప్రకారం నీవికి ఏమాత్రం కన్నీరు విడువవు, ఆయన నీ మొర విని ఉన్నాడు, నిశ్చయముగా నిన్ను కరుణించునన్న మాట ప్రకారం దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను కరుణించి దీవించి ఆశీర్వదించి నీ కన్నీరును తుడిచి దేవుడై ఉన్నాడు. నీ కష్టాన్ని తొలగించి దేవుడై ఉన్నాడు. నీ బాధను విడిపించి దేవుడై ఉన్నాడు. నీ రోగంని స్వస్థపరిచి దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతోనే చెప్పమంటున్నాడు. వాక్యం వింటున్న సహోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, భూ పంట విషయంలో నాకెందుకు ఈ నష్టం వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఈ యొక్క ఇబ్బంది కలిగింది, నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత మొరపెట్టినా మాకు ఇబ్బంది కలుగుతున్నదని కన్నీరు కరుస్తున్నది జీవితానికి ఈరోజు సంపూర్ణమైన కృపను అనుగ్రహిస్తున్నాడు. కార్యము జరిగించబోతున్నాడు. రాత్రుల్లో నిద్ర లేకుండా నీ జీవితానికి ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకుడు నిద్రపోడనా దేవుడు నీకు తోడయుండి మంచి నిద్రను, మంచి సమాధానంతో కూడిన నిద్ర, ఆ మంచి దర్శనంతో కూడిన నిద్ర అనుగ్రహించి నీ కష్టాన్ని, బాధను తొలగించి కన్నీరును తుడుచుతాడు. నీకున్న శరీర రోగాలన్నీ ఈరోజు విడిపించబోతున్నాయి. శరీరంలో బలహీనతలన్నీ విడిపించబోతున్నాడు. శరీరంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన విడిపించి నీ కుటుంబంలో ఉన్న ప్రతి శోధన పారదోలి నీ కన్నీరుని నాట్యముగా మార్చి ఆనందమును, సంతోషమును అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. ప్రార్థిద్దామా. ప్రభువా, నీ సమూహములో బిడ్డలు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీటిని నా ప్రభు తుడుము. ఆ సమస్యలన్నీ తొలగిపోవునుగాక. కోర్టు కేసు నుంచి విడుదల కలుగునుగా, అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగా, దయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగునుగాక. పిల్లల భవిష్యత్తు విషయం ఏడుస్తున్న బిడ్డల జీవితంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు సంపూర్ణంగా స్థిరపరచబడునుగాక. ఈ వాక్యము ద్వారా బిడ్డలకు ఆనందమును, సంతోషమును, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించుము తండ్రి. సమాధానమును అనుగ్రహించు నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె. ఈరోజు నుండే నీ కార్యమును స్థిరపరిచి బలపరిచి కృప చూపించబోతున్నాడు. ప్రభు ఆ మాట చెప్పంటున్నాడు. ప్రభు ఈ వాక్యం విన్న బిడ్డలను దీవించుము, ఆశీర్వదించు, బలపరచుము, ఆనందమును, సంతోషమును అనుగ్రహిస్తున్నావని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వినండి, అనేకులకు వినిపించండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.